దానికి డబ్బు రావాలని నేను కోరుకోవడం లేదు అల్లుడు. ఆ డబ్బు నీకు రావాలని కోరుకుంటున్నాను. సూర్యం ఆ డబ్బు రాణికి బదలాయించగానే భయపెట్టి అవన్నీ మన పేరున రాయించుకుందాము. తర్వాత అనుకున్నట్టుగాని కీర్తిని చంపేద్దాము. ఆ చావు మామూలుగా ఉండకూడదు. చిత్రహింసలు చేసి చంపాలి. చిత్ర విచిత్రంగా చంపాలి. తన మనవరాలి శవాన్ని చూసి ఆ సూర్యం కూడా వణికిపోవాలి. ఇలాంటి చావు నేను ప్రాణంగా పెంచుకున్న నా కీర్తికి వచ్చిందని గజ గజ వణికిపోవాలి. అప్పుడు సూర్యం ప్రాణం కూడా తీసేస్తే కదరా నీ ఎన్నేళ్ల పగకి సరైన న్యాయం చేసిన వాడు అవుతావు. నీ ప్రతీకారానికి నీ నిరీక్షణకి దొరికే బహుమానం ఉంటుంది. శత్రునాశనం అయిపోయాక జీవితం ఆనందంగా గడపాలంటే చేతి నిండా డబ్బుండాలి. అల్లుడు, రాజకీయంగా ఎదగాలంటే కోట్లకు కోట్లు డబ్బు మన వెనకాలుండాలి. ముందు ఆ సంపద రాబట్టుకుని తరువాత చంపేద్దాం. అందుకే నేను ఆపానల్లుడు. శభాష్ మామా, శభాష్. సినిమాల్లో చూశాను, భారతంలో శకునంటే నీలాగే సలహాలిస్తూ దుర్యోధనుణ్ణి నడిపించాడు. ఇప్పుడు నువ్వు కూడా నాకు శకునిలా ఉన్నావు. నీ సలహా నచ్చింది మామా. బాగుందమ్మా. ఇంత చిన్న పిల్లవు కదా, నీకేం కోరికుందని ఆ దేవుడికి ముడుపు కట్టావు? మా అమ్మ నాకెప్పటికీ దూరం అయిపోకుండా నాతోనే ఉండాలని కోరుకున్నాను కాబట్టి కట్టాను. అదేంటమ్మా, అమ్మా అని నువ్వే అంటున్నావు కదా. కన్న తల్లి పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రపంచాన్నైనా వదిలేస్తుంది, కానీ పిల్లల్ని ఏ తల్లి వదిలేలేదమ్మా, ఒక్క ప్రాణం పోతే తప్ప. నన్ను కన్నా మా అమ్మ చనిపోయిందంటే తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. తను నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది తెలుసా. మా నాన్నని పెళ్లి చేసుకోమని నేనే అడిగాను. నా మాట విని మా అమ్మ పెళ్లి ఒప్పుకుంది. కానీ మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. అంటే నా కోరిక తీరుతుంది కదా? తప్పకుండా తీరుతుందమ్మా. అభం శుభం తెలియని పసిపాపవి, కల్మషం లేని బంగారు తల్లివి. నువ్వు కోరుకుంటే ఆ దేవుడు కోరిక తీర్చకుండా ఉంటాడా? మీ అమ్మని నీకు దూరం చేయలేదమ్మా. ఒక అమ్మను తీసుకెళ్ళిపోయినా నీకోసం ఆ దేవుడు ఈ అమ్మని పంపించాడు. నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు. తను ఎప్పటికీ నీకు దూరం కాకూడదని నువ్వింతలా కోరుకుంటున్నావంటేనే ఆ అమ్మాయి నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నాకు అర్థమవుతుంది. అలాంటి అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నువ్వొక్కదానివే గుడికొచ్చావా? నీతో ఎవరూ రాలేదా? లేదు, నేను మా అమ్మ వచ్చాము. మా అమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మీకు మా అమ్మను పరిచయం చేస్తాను రండి. ఒక నిమిషం.
ఏదైనా సరే నేను నా గోపికి వంట చేసి పెడతాను. ఏం నాకు చేత కాదనుకుంటున్నాడా? నేను చేయలేననుకుంటున్నాడా? ఎలా చేయాలో నాకు తెలుసు. నా గోపిని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. డాడీ ఎప్పుడొచ్చారు డాడీ? నువ్వు వండలేక అవస్థలు పడుతున్నప్పుడే వచ్చానమ్మా. నీ కష్టం చూస్తూ నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలా అని ఇలా మౌనంగా నిలబడున్నాను. ఇదంతా నీ వల్లే వచ్చింది డాడీ. మన ఇంట్లో ఎప్పుడైనా వంట చేయడం నాకు తెలుసా? కనీసం గ్లాసుడు మంచినీళ్ళు తీసుకోవడమైనా నాకు తెలుసా? కానీ ఈ ఇంటికి వచ్చాక ఎన్ని కష్టాలు పడుతున్నానో. నీ కూతురిలా బాధపడుతుంటే నీకు బాధ అనిపించడం లేదా? చూడమ్మా, ఇది బాధ అనుకుంటే నీకు బాధలాగే కనిపిస్తుంది. కానీ ఒక బాధ్యత అనుకుంటే భార్యగా నీ స్థానం ఏంటో నీకు తెలుస్తుంది. పని చేయడానికి ఏడుస్తున్నానంటే బాధ్యత అని కొత్త అర్థాలు చెప్తారేంటి? కొత్త అర్థం కాదమ్మా, నువ్వు తెలుసుకోవాల్సింది అర్థమే. నువ్వు నీ భర్తతోనే ఉండాలి, తన కోసమే బ్రతకాలి. తను బాగున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. తను సంతోషంగా ఉన్నప్పుడే నీకు ఆనందం దొరుకుతుంది. బాగా చెప్పారు డాడీ. మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలి అని చెప్పారు కదా. ఇంకా మీ ఇంటికి వచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను నిన్ను పిలవాలని రాలేదమ్మా, అలాగని తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నువ్వు నీ ఇంట్లో నీ భర్తతో ఉండాలనేదే నా కోరిక. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. మా ఇంటికి వచ్చారు కదా. మా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం నాకు తెలిసిన మర్యాద. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అంత పని మాత్రం చేయకమ్మా. ఏ, మా ఆయనకు వంట చేసి పెట్టడం నా బాధ్యత అని చెప్పారు కదా. మరి మీ కూతురు కాఫీ తెస్తానంటే ఎందుకు వద్దంటున్నారు? గోపి నీ భర్త కాబట్టి నీ చేతి వంట ఎలా ఉన్నా భరిస్తాడు. నువ్వు ఎలా చేసినా సహిస్తాడు. బాగా వచ్చే వరకు తను తింటాడు. కానీ నాకంత ధైర్యం లేదమ్మా. నువ్వు ఎలా ఉన్నావో చూడాలని వచ్చానమ్మా. నువ్వు బాగున్నావని చూశాను కాబట్టి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి డాడీ. మీరిలా చెప్తున్నారు కానీ నేనిచ్చిన కాఫీ గోపి తాగే వెళ్ళాడు. నేను చేసిన వంట కూడా తింటాడు. నా గోపికి నా చేతి వంట బాగా నచ్చుతుంది. మీకు నచ్చనంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. చాలా సంతోషం అమ్మా. నా గోపి అన్నప్పుడే నీ జీవితం సగం బాగుపడింది. పాపం, నీ చేతి వంట తింటున్న గోపిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అయినా సరే, భరించేవాడే భర్త కదా. నేను మీ అమ్మను భరించలేదా? అలాగే గోపి కూడా నిన్ను భరిస్తాడు. వస్తానమ్మా.